హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాను. ఆ ప్లేస్ ఏంటో మీకు కూడా చూపిస్తాను. నేను చూస్తూ మీకు కూడా చూపిస్తానండి. ఇది ఒక స్పెషల్, చూడాల్సిందే కంపల్సరీగా మీరందరూ కూడాను. తప్పకుండా చూపిస్తాను. అయితే ఈరోజు వచ్చేసి రెసిపీ ఏంటంటే ఎగ్ తురుము కర్రీ చేశానండి. స్పెషల్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా కుదిరితే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అసలు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. అలా చేయకండి. 3 ఎగ్స్ తీసుకున్నాను నేను. ఇట్లా ఉడకబెట్టుకొని తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇంకా ఆ తర్వాత అయితే ఇలా ఉడుకుతున్న ఎగ్స్ ఉడకబెట్టి ఇంకా ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చూస్తే ఎగ్స్ ఉడికిపోయాయండి. చాలా రోజులు అవుతుందండి వీడియో పెట్టక. ఎందుకంటే మా సైడ్ అయితే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, గాలి దుమారం వస్తుంది, నైట్ కరెంట్ ఉండట్లేదు. కరెంట్తో పాటు సిగ్నల్ కూడా ఉండదండి. అది మా ప్రాబ్లం. అందుకనేసి నేను వీడియో కూడా పెట్టలేకపోయానండి. లేకపోతే కంపల్సరిగా పెడతాను. కానీ గాలి దుమారం వల్ల కరెంట్ లేకపోవడం, కరెంట్తో పాటు సిగ్నల్స్ లేకపోవడం వల్ల వీడియో పెట్టలేకపోయాను. ఈరోజు కుదిరింది, అదైనా వర్షం పడ్డ తర్వాతే వీడియో పెడుతున్నాను. ఇంకా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. చూడండి, ఒక 2 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మాత్రం వేయించుకుంటూనే ఉండాలండి. ఇంకా తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇంకా మా సైడ్ అయితే వర్షాలు, గాలి దుమారాలు స్టార్ట్ అయ్యాయండి. మీ దగ్గర ఉన్నాయో లేదో కామెంట్ చేయండి. గాలి దుమారం వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు కొంచెం వర్షం వచ్చినా కూడా, ఉరుములు మెరుపులు వచ్చినా కూడా కరెంట్ తీసేస్తారు. కరెంట్తో పాటు సిగ్నల్స్ కూడా తీసేస్తారండి. ఇంకా కొంచెం అంతా అల్లం పేస్ట్ వేసుకోవాలి, సరిపోయేంత. పచ్చి వాసన పోయేంత వరకు మాత్రం ఫ్రై చేస్తూనే ఉండాలండి అల్లం పేస్టు. గోల్డ్ కలర్ వచ్చేసేయండి. ఇంక తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మాత్రం గుజ్జుగా మెత్తగా మంచిగా ఉడకాలి. అలా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నాను. కొంచెం ఒక స్పూను ఉప్పు వేసుకున్నానండి. నేనైతే ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకుంటాను. టేస్ట్ చూసిన తర్వాత ఇంకొంచెం వేసుకుంటాను. ఎందుకంటే తక్కువ ఉన్న వేసుకొని తినవచ్చు, కానీ ఎక్కువ ఉంటే మాత్రం తినలేం కదండి. అందుకని కొంచెం లిమిట్గానే వేసుకుంటాను. ఇంకా తర్వాత కారం పొడి కూడా వేసుకున్నాను, ఒక స్పూను. ఇలా ఒక ఎగ్ తురిమేది, అంటే తురిమేది కొబ్బరి తురిమేదైనా ఏదైనా ఒక తురిమేది ఉంటుంది కదండి, అలాంటిది ఒక ప్లేట్లో పెట్టుకొని ఎగ్గును ఎల్లో కాకుండా వైట్ మాత్రమే ఇలా తురుముకోవాలి. తురిమేలోపు ఎగ్స్, ఆ 3 ఎగ్స్ తురిమేలోపు ఇక్కడ కూర కూడా ఉడికిపోయింది మెత్తగా, గుజ్జులాగా. కొంచెం అంటు కూడా పట్టింది. గుజ్జులాగా ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత తురుమండి, ఇదిగో ఎగ్ తురుము. ఈ తురుము అయితే ఆ టమాటా గుజ్జులో వేసుకోవాలండి. ఇలా దగ్గర పడి టమాటా అంతా దగ్గర పడి ఆయిల్ పైకి వచ్చేట అట్లా అవుతుంది అనుకున్నప్పుడే ఈ ఎగ్గు తురుము వేసుకోవాలి. 5 అంటే 5 నిమిషాలలో చేసేస్తానండి. చూడండి, బ్యాచిలర్స్ కానీ అప్పటికప్పుడు చేసుకోవాలన్నా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఇది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, రిస్కీ కూడా ఏమి ఉండదు. ఎక్కువ ఎక్కువ వస్తువులు, సామాన్లు కూడా ఏమీ అవసరం లేదు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూసేయండి.
ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ కూరతో పాటు ఈ ఎగ్ తురుము కూడా ఉప్పు కారం పట్టి మొత్తం కలుపుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది కదా పైకి కర్రీలోంచి, అప్పుడు ఇంకొంచెం మసాలా పొడి వేసుకుంటున్నాను. నేను ఈ మధ్య మసాలా కూడా తగ్గించానండి. ఇంతకుముందు వేసినంత కూడా వేయట్లేదు, కొంచెం తక్కువే వేసుకుంటున్నాను ఎగ్ కర్రీ కాబట్టి. ఇంకా మసాలా పొడి కూడా కలిపేసుకుంటున్నాను. చూసేయండి, ఎగ్గు తురుము కర్రీ అండి, కోడిగుడ్డు ఎగ్గు తురుము కర్రీ చేశాను. చూసేయండి, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది. ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకున్నాను మళ్ళీ. చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఎగ్ కర్రీకి ఇంకొక పేరుందా లేకపోతే ఇదే పేరా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను చూస్తూ మిమ్మల్ని కూడా మీకు కూడా చూపిస్తానని చెప్పాను కదండి. మా ఊర్లో వింతైన చెట్టు ఉందండి ఒకటి. అది అన్ని ప్లేస్లలో ఉండదు. ఒకవేళ గార్డెన్లో ఉంటే మాత్రం ఇలాంటి చెట్లు ఉంటాయి. చూడండి ఎంత బాగుందో అసలు. ఇదేం చెట్టో కామెంట్ చేయండి ఒకసారి. ఖచ్చితంగా ఒక్క కొమ్మ కూడా ఇట్లా సైడ్కి వెళ్ళిపోకుండా మంచిగా కట్ చేసినట్టుగా ఉంది. ఇది ఎక్కడో గార్డెన్లో అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే ఇది చేన్లలోనే చూపిస్తున్నాను కదా. నేను కూడా అక్కడికి వెళ్ళాను, చెట్టు మొదట్లోనే వీడియో తీశాను. చూడండి, చెట్టును కూడా చూపిస్తున్నాను. మా ఊరి చేలలో ఉందండి ఇది. చాలా అంటే చాలా స్పెషల్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తారండి. ఇంత చక్కగా అసలు కట్ చేసినట్టుగా, ఒక చెట్టు అంటే కొమ్మలు కొమ్మలుగా అట్లా చాలా దూరం నుండి ఉంటాయి కదా, ఇదైతే అట్లా కాదండి. చాలా ఖచ్చితంగా కట్ చేసినట్టుగా చాలా బాగుంటుంది చూడడానికి కూడా. చూసేయండి ఫ్రెండ్స్. మేమైతే చూసి కామన్గా అనిపిస్తుంది, కానీ వేరే వాళ్ళు మా ఊరికి వస్తే మాత్రం చాలా అంటే చాలా సంతోషిస్తారండి ఈ చెట్టును చూసి. ఏంటి అసలు ఇంత విచిత్రంగా ఉంది అని అంటారండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.